ఛానల్ మధుష్ ఛానల్. ఈరోజు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. ముక్కోటి ఏకాదశికి అనేసి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 3:20కే లేచామన్నమాట. నేను మమ్మీ 3కే లేచారు. సో ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. నేను టెంపుల్కి వెళ్ళాలని సింపుల్గానే రెడీ అవుతున్నాను. సో ఎంతమంది ముక్కోటి ఏకాదశి టెంపుల్ వెళ్ళారు, ఎంతమంది మార్నింగ్ వెళ్ళారు కమెంట్ చేయండి. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ వేసాను. మాయిశ్చరైజర్ తర్వాత నార్మల్గా క్రీమ్ అప్లై చేసేసి పౌడర్ అప్లై చేసేసాను. దాని తర్వాత టెంపుల్కే కదా అని చెప్పేసి లైట్గా పింక్ మ్యాజిక్ వేసేసాను. దాని తర్వాత స్టిక్కర్ పెట్టేసేసి కుంకుమ పెట్టాను. దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూస్తున్నాను, ఏ సెట్ అయితే అని చూసేసి అవి పెట్టాను. సెట్ అయ్యాయని అనుకుంటున్నాను. తర్వాత మా మమ్మీ చూస్తుంది అక్కడ. మా మమ్మీని అడుగుతున్నాను సెట్ అయ్యాయా లేదా అని. మా మమ్మీ సెట్ అయ్యాయని చెప్తుంది, నవ్వుతుంది. దాని తర్వాత సింపుల్గా చైన్ వేసేసుకున్నాను. దాని తర్వాత హెయిర్ని జస్ట్ అలా వేసేసుకుంటున్నాను. తడిగా ఉందన్నమాట హెయిర్. సో దానికి అలా క్లిప్ పెట్టేశాను. టెంపుల్కి కదా అని చెప్పేసి ఒక బ్యాంగిల్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత చున్నీ అనమాట. చూస్తున్నాను ఎలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా టెంపుల్ కదా అని చెప్పేసి నీట్గా వేసేసుకున్నాను. అయిపోయిందనమాట. ఇదే నా లుక్ అనమాట. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఇంకా సో ఇంట్లో పూజ చేసేసాము. పూజ వీడియో పెట్టాను. అండ్ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము. సో నైట్ వ్యూ అలా ఉందన్నమాట, అంటే ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ వచ్చేసి ధర్మవరంలో బస్ స్టాండ్ దగ్గర అనమాట టీ షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే కాఫీ ఏదైనా దొరుకుతుంది, బాగుంటుంది. అక్కడ ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా టెంపుల్కి ఎంటర్ అయిపోయినాము. అక్కడ వీడియో తీసుకున్నాను. సో లోపల ఇది గజస్తంభం దగ్గర తీసుకున్నాను వీడియో. చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా తులసి ఆకులు స్వామికి పెడితే మంచిదని చెప్పేసి తులసి ఆకు తీసుకొని టెంకాయ తీసుకున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి పగానిపల్లి అనే విలేజ్లో ఉందన్నమాట. అది దాని గురించి నేను డీటెయిల్గా మళ్ళీ వీడియో పెడతాను. ఇది బాబా టెంపుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకా నేను షాపింగ్ చేశాను అనమాట. ముక్కోటి ఏకాదశి కదా, ధర్మవరంలో కొంచెం అక్క కూతురు కోసమని ఇక్కడ తీసుకున్న బొమ్మ. అండ్ ఇలాంటి టైప్లో బ్యాగ్ లేదు నాకు. సో 150కి వర్త్ అనిపించి అది తీసుకున్నాను. సో పాప కోసం ఒక బ్యాగ్ తీసుకోవాలనిపించి ఇది క్యూట్గా ఉంటే తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్ ఏమో పడింది. సో ఇయర్ రింగ్స్ ఏమో తీసుకున్నాను. ఒక 2 pairs ఏమో తీసుకున్నాను. సేమ్ కలర్ తీసుకున్నాను. మా మమ్మీ తీసుకోలేవు కదా ఈ కలర్ అంటే తీసేసుకున్నాను. సో 2 వచ్చేసి నాకు 150 ఏమో పడింది. అండ్ ఈ హ్యాండ్ రింగ్స్ 2 తీసుకున్నాను. ఈ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి 50 రూపీస్. అలాగే ఒక బాస్కెట్ తీసుకున్నాను. బాస్కెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఏం తగ్గించలేదన్నమాట. ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ గైస్.